ముఖ్యంగా ఆడవాళ్ళకి వెజైనల్ కి సంబంధించి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? అవును. మామూలుగా వైట్ డిశ్చార్జ్ చాలా కామన్‌గా ఉంటుంది మేడం. వాళ్ళకి అక్కడ ఇచ్చింగ్‌గా గూడా ఉంటుంది. యూరిన్‌కి పోయేటప్పుడు మంట వస్తూ ఉంటుంది. తర్వాత ఫౌల్ స్మెల్ వస్తూ ఉంటది. ఇలాంటి ఒక సింప్టమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు గుర్తించాల్సింది ఏందంటే, ఇది కామనే గదా! ఇదేముందిలే వస్తుంటది, పోతుంటుంది అన్న మాత్రం దాన్ని అశ్రద్ధ చేయనే చేయకూడదు. వెజైనాలో ఏదైనా ఇరిటేషన్ వచ్చినప్పుడు వాటర్‌తో క్లీన్ చేస్తారు. కానీ వాటర్‌తో క్లీన్ చేయకూడదు. ఇది చాలా మందికి తెలీదు యాక్చువల్‌గా. వెజైనా అనేది సెల్ఫ్ క్లీన్సింగ్ ఆర్గాన్. తనంతట అదే క్లీన్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఒక అవయవం. అక్కడ వాటర్‌తో కడిగినందువల్ల ఇబ్బంది ఏందంటే, అటు వాటర్‌తో బాహ్యంగా గోరువెచ్చని వాటర్‌తో బాగా ఇబ్బందిగా ఉంటే బాహ్యంగా శుభ్రం చేసుకోవచ్చు గానీ, మామూలుగా డీప్‌గా మామూలు వాటర్‌తో క్లీన్ చేయకూడదు. రీజన్ ఏంటంటే, వెజైనాలో లాక్టోబాసిల్లస్‌కి సంబంధించినటువంటి గుడ్ బాక్టీరియా రక్షక భటుల్లాగా ఉంటాయి అక్కడ. ఈ వాటర్‌తో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ గుడ్ బాక్టీరియా మొత్తం బయటొచ్చేస్తది. న్యాచురల్‌గా ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించుకునే దానికి ఆలోచించినప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రొడక్ట్ ఏంటనంటే ఫెమి డిలైట్. దీంట్లో ఏంటంటే మేడం 2 రకాల గుడ్ బాక్టీరియా లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ ఎలియోఫోర్టీన్, లాక్టోబాసిల్లస్ రామినోసిస్ HN001 అని చెప్పేసి 2 స్ట్రెయిన్స్ యుఎస్ నుంచి, అమెరికా నుంచి డానిస్కో అని ఉంటుంది ఒక కంపెనీ. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేపించి ఇక్కడ మనం క్యాప్సూల్‌లో మ్యానుఫ్యాక్చర్ చేపించాం. ఒకసారి చూపిస్తారా నేను క్యాప్సూల్స్? చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినట్టు బాటిల్ ఇలా ఉంటుంది మేడం. ఈ బాటిల్‌లో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. మీరు చూసినారనుకోండి పింక్ క్యాప్సూల్స్ కలర్ లో పింక్ ఉన్నాయి. కలర్‌లో ఉంటాయి ఇవి. సో 30 క్యాప్సూల్స్ ఉంటాయి. ఇది రోజుకు ఒక క్యాప్సూల్ ఏం చేయాలంటే భోజనం తర్వాత మార్నింగ్ గాని, ఆఫ్టర్‌నూన్ గాని, నైట్ గాని భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకోవాలా. అట్లీస్ట్ ఒక 3 మంత్స్ టైం గాని తీసుకుంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే వెజైనాలో గుడ్ బాక్టీరియా రీస్టోర్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ లైఫ్ బాగుంటది. వర్కింగ్ వుమెన్ అయితే ఇరిటేషన్ లేకుండా వాళ్ళ వర్క్ మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేయొచ్చు. హౌస్ వైఫ్ అయితే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇది మీరు అన్నట్టు ఎవరికి బయట చెప్పుకునే సిచ్యువేషన్ కూడా కాదు కాబట్టి వాళ్ళలో వాళ్ళే మదన పడకుండా వాళ్ళ పని వాళ్ళు హ్యాపీగా చేసుకునే దానికి ఫెమి డిలైట్ ఉపయోగపడుతుంది.